వచ్చింది ఎట్లన్నా కంపెనీ వస్తారని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పిండు. చెప్తే మేము ఇయ్యము, మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మనం బతకాలే వల్లనా ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్, మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు, అందరికీ తెలిసిన వాళ్ళు అందరూ ఉతికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచినాడు. లేచిన తర్వాత వాడు గడియ తీసిండ్రు, డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్. మొన్న ఆయన కూడా కొట్టిండ్రు, పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు కాదు, ఎవరు లేడీ మీ మీదనైనా, మీ ఛాతి మీద కాలు పెట్టిందన్నారు, మీ మీదనే ఎవరి మీద? వేరే తండ మీద. వేరే తండ ఇలా తండ. అసలు మహిళా పోలీసులు వచ్చిరా? వచ్చిండ్రు, ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు నూకేసిరా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన పట్టుకుంటే అంటే ఇగో ఇట్లా గీకిండ్రు సార్. ఇగో మీకు కూడా గీకిండ్రు. మీ ఆయన కలిసినావా జైల్లో? లేదు సార్. ఎక్కడున్నాడు? పరిగిలు ఉన్నాడా, ఈడున్నాడా? ఇప్పుడు ఏడ ఉన్నారు మాకు తెలియదు సార్. ఏడ పరిగిలో ఉన్నాడు, ఏడు ఉన్నాడు మాకు తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు? 5 మంది అంటే ఇద్దరికి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. ఇప్పుడు మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు. మా పెద్ద కొడుకుకు ఎట్లన్నా ఎంత పరిస్థితిలో మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని చెప్తున్నారు సార్. మా పిల్లగాడు ఉరి శిక్షణ అంత తప్ప ఎవడేం చేసినామా? ఉరి శిక్ష వచ్చి మా పిల్లలంటే మాకెంత బాధ సార్. మాకు మా పిల్లలు ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా చెప్తారా? అమ్మకి మైకి అమ్మ కూర్చో. భాష వస్తుందా? తెలుగు వస్తుందా? అన్న ఎలాగైనా చేసి జైలు